ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక రకమైనటువంటి ఎండ ఉక్కబోత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుండి ఇక్కడ ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత వాతావరణం చల్లబడింది. సాయంత్రం 6 నుండి ఇక్కడ వరంగల్ నగరంతో పాటు మిగిలిన జనగామ లాంటి ప్రాంతాల్లో కూడా కొద్దిగా వాతావరణం చల్లబడినట్టుగా అనిపించింది. కానీ ఎప్పుడైతే 7 గంటల ప్రాంతం వచ్చేసరికి ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా ఇక్కడ కుండపోత వర్షం జరిగింది. ఈ కుండపోత వర్షానికి ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు దాదాపు హనుమకొండ చౌరస్తా నుండి హనుమకొండ బస్ స్టాండ్ ఈ ప్రాంతంలో మొత్తము రోడ్లన్నీ జలమయమం కావడంతో కొంతమంది పెద్ద పెద్ద వెహికల్ మాత్రమే వస్తున్నాయి. మిగిలిన వెహికల్లో కనీసం బయటికి రావాలంటే కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇది హనుమకొండ నుండి కాంగ్రెస్ భవన్ అంటే చౌరస్తా నుండి కాంగ్రెస్ భవన్కి వెళ్ళేటువంటి రహదారి. ఇది మొత్తం ఒక నదులను తలపించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ చూస్తున్నట్టయితే ఈ రాత్రి కురుస్తున్నటువంటి వర్షాలు ప్రయాణికుల జనజీవనాన్ని కూడా కొంత స్తంభింపజేస్తుంది. ఇదివరకే ఒకసారి గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు వరంగల్ నగరం అంతా అతలాకుతలమైనటువంటి నేపథ్యాన్ని కూడా మనం మర్చిపోకముందే ఈసారి అకాల వర్షాలు అంటే వర్షాకాలం స్టార్ట్ కాకముందుకే ఈ వర్షాలు ఎంతో ఇబ్బందికరంగా పరిణమించింది. రేపు ఎన్నికలు అన్నటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అసలు ఈ వర్షాలు ఇంకా కురిసేటువంటి అవకాశం ఉంది. మరో 3 రోజులు కూడా అక్కడక్కడ చిరుజల్లులు అలాగే మోస్తరు నుండి భారీ వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద భారీ వర్షం పడుతుందని చెప్పి అస్సలు ఊహించలేదు. కానీ ఒక్కసారిగా సాయంత్రము ఈ వర్షం పడడంతో ఇక్కడ జనజీవనం కొద్దిగా స్తంభించిపోయింది. వాహనదారులు అయితే ఇక్కడ హనుమకొండ చౌరస్తా నుండి అమృత థియేటర్ నుండి అలాగే ములుగు క్రాస్ రోడ్ వరకు కూడా భారీగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొంతమంది వెనుదిరిగి పోతున్నటువంటి విషయాలు వార్తలను కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికీ కొంతమంది ధైర్యం చేసినా కానీ 2 వీలర్స్ మాత్రం మధ్యలోనే ఆగిపోవడంతో తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ వర్షం కురుస్తుంది, ఇంకా కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు కూడా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో హనుమకొండతో పాటు ములుగు జనగామ భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తుంది. అసలు ప్రారంభం స్టార్ట్ అయిందే ఏజెన్సీ ప్రాంతాల్లో. అక్కడి నుండి హనుమకొండలో ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షము ఏ స్థాయిలో కురిసిందో మనం చెప్పవచ్చు. కానీ వాతావరణ శాఖ సూచించినట్టుగానే ఒకేసారిగా కుండపోత వర్షం పడడాన్ని కూడా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి రేపు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నది కూడా ఉంది. ఎందుకంటే నగరాల్లో అసలే వర్షాలు తక్కువగా పడతాయన్నటువంటి పరిస్థితి నుండి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే నాలాలు కూడా కుచించుకుపోయాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాలు రోడ్ల మీదకి వచ్చి డ్రైనేజీలు ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ ఉప్పొంగిపోవడం వల్లనే రోడ్ల మీదకి ఇక్కడ నీరు రావడము అలాగే వాహనదారులు ఇబ్బంది పడడము జనజీవనం స్తంభించిపోవడం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం ఇది. ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలోనే ఇక్కడ ఇంత భారీ వర్షం పడడాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అనేక ఇబ్బందులు వాహనదారులే కాకుండా సామాన్య ప్రజలు ఆ షాపులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్ వెంకటరత్నం థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండలో కుండపోతగా వాన కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. పూర్తిగా జలమయమయ్యాయి రోడ్లు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నుంచి మోకాలి లోతు వరకు వరద నీరు ఉందంటే ఇక్కడికి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండలో కుండపోతగా వారం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. పూర్తిగా జలమయమయ్యాయి రోడ్లు, పొంగి పొర్లుతున్నాయి డ్రైనేజీలు. రోడ్లపై నుంచి మోకాలి లోతు వరకు కూడా వరద నీరు ఉందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అటుగా వెళ్ళే వాహనాలకు ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా మోకాలి లోతు నీళ్లు కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నాయి అనేది మనకి వినిపిస్తున్న వార్త. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు.
వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో తమ ఊర్లకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఓటు వేయడానికి తమ ఊర్లోకి ప్రవేశించాలనుకుంటున్న వాళ్ళకి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. అకాల వర్షంతో ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ కాస్త స్తంభించుకుపోతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో హనుమకొండలో ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది వర్షాలకు సంబంధించి? అయితే ఇప్పటికే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక రకమైనటువంటి ఎండ ఉక్కబోత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుండి ఇక్కడ ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత వాతావరణం చల్లబడింది. సాయంత్రం 6 నుండి ఇక్కడ వరంగల్ నగరంతో పాటు మిగిలిన జనగామ లాంటి ప్రాంతాల్లో కూడా కొద్దిగా వాతావరణం చల్లబడినట్టుగా అనిపించింది. కానీ ఎప్పుడైతే 7 గంటల ప్రాంతం వచ్చేసరికి ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా ఇక్కడ కుండపోత వర్షం జరిగింది. ఈ కుండపోత వర్షానికి ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు దాదాపు హనుమకొండ చౌరస్తా నుండి హనుమకొండ బస్ స్టాండ్ ఈ ప్రాంతంలో మొత్తము రోడ్లన్నీ జలమయమం కావడంతో కొంతమంది పెద్ద పెద్ద వెహికల్ మాత్రమే వస్తున్నాయి. మిగిలిన వెహికల్లో కనీసం బయటికి రావాలంటే కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇది హనుమకొండ నుండి కాంగ్రెస్ భవన్ అంటే చౌరస్తా నుండి కాంగ్రెస్ భవన్కు వెళ్ళేటువంటి రహదారి. ఇది మొత్తం ఒక నదులను తలపించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికీ ఇదివరకే ఒకసారి గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు వరంగల్ నగరం అంతా అతలాకుతలమైనటువంటి నేపథ్యాన్ని కూడా మనం మర్చిపోకముందే ఈసారి అకాల వర్షాలు అంటే వర్షాకాలం స్టార్ట్ కాకముందుకే ఈ వర్షాలు ఎంతో ఇబ్బందికరంగా పరిణమించింది. రేపు ఎన్నికలు అన్నటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అసలు ఈ వర్షాలు ఇంకా కురిసేటువంటి అవకాశం ఉంది. మరో 3 రోజులు కూడా అక్కడక్కడ చిరుజల్లులు అలాగే మోస్తరు నుండి భారీ వర్షాలు, భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద భారీ వర్షం పడుతుందని చెప్పి అస్సలు ఊహించలేదు. కానీ ఒక్కసారిగా సాయంత్రము ఈ వర్షం పడడంతో ఇక్కడ జనజీవనం కొద్దిగా స్తంభించిపోయింది. వాహనదారులు అయితే ఇక్కడ హనుమకొండ చౌరస్తా నుండి అమృత థియేటర్ నుండి అలాగే ములుగు క్రాస్ రోడ్ వరకు కూడా భారీగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొంతమంది వెనుదిరిగి పోతున్నటువంటి విషయాలు వార్తలను కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికీ కొంతమంది ధైర్యం చేసినా కానీ 2 వీలర్స్ మాత్రం మధ్యలోనే ఆగిపోవడంతో తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ వర్షం కురుస్తుంది, ఇంకా కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు కూడా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో హనుమకొండతో పాటు ములుగు, జనగామ, భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తుంది. అసలు ప్రారంభం స్టార్ట్ అయిందే ఏజెన్సీ ప్రాంతాల్లో. అక్కడి నుండి హనుమకొండ